ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు నిజానికి హ్యాట్స్ ఆఫ్ అండ్ క్లాప్స్. రవిగాంచని చోటు కవిగాంచుతాడని అంటారు కదా, ఆ కవి కూడా గాంచని చోటు గద్దరగాంచిండు. మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి ఆయన పేరు పెడతా భాజపాపై పరోక్షంగా విరుచుకుపడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి 77వ జయంతి నిన్న. ఆ సందర్భంగా కార్యక్రమం లోపల గద్దర్ గారి మీద బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వాటికి ఒక కౌంటర్ గా మీరు ఇష్టం వచ్చినట్టు గద్దర్ గారి గురించి మాట్లాడితే, గద్దర్ అన్న గురించి మాట్లాడితే, మీ పార్టీ కార్యాలయం ఉన్నటువంటి ప్రాంతానికి గద్దర్ అన్న పేరు పెడతా, మీరు ఎక్కడైనా అడ్రస్ రాసుకోవాల్సి వస్తే మరి గద్దర్ కాలనీ రోజు గుర్తు చేసుకోవాలి, గద్దర్ కాలనీ అని చెప్పి పెడతా ఏమనుకుంటున్నాం అని చెప్పి ఒక గొప్ప మాట మాట్లాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు నిజానికి హ్యాట్స్ ఆఫ్ అండ్ క్లాప్స్. ఖచ్చితంగా చాలా గొప్ప మాట మాట్లాడారు. అవమానం చేసినట్టుగానే బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఒక్క పదంతో, ఒక వాక్యంతో కోట్లాది మందిని ఆకర్షింపజేయగలటువంటి కవిత్వానికి పురుడు పోసిందే గద్దర్. గద్దరు చీపురుగట్ట మీద, చెప్పుల మీద కూడా, చెత్తకుండి మీద కూడా పాట రాశాడు. రవిగాంచని చోటు కవిగాంచుతాడని అంటారు కదా, ఆ కవి కూడా గాంచని చోటు గద్దరగాంచిండు. అది గద్దర్.